హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీ వ్లాగ్స్. ఈరోజు మనం శివాభిషేకం కోసం తెలుసుకుందాం. అభిషేక ప్రియా శివ అంటే శివుడు అభిషేక ప్రియుడు. వివిధ రకాల ద్రవ్యాలతో స్వామిని మనం అభిషేకం చేస్తే విశిష్ట ఫలితాలు పొందుతామని శివపురాణంలో చెప్పబడింది. శివపార్వతులను స్మరిస్తూ వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేయటం వల్ల మనకు సర్వపాపాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శివుడు అభిషేక ప్రియుడు కావున దోసెడు నీటితో అభిషేకం చేసిన వరాలు కురిపిస్తాడు. శివ అనగా సౌమ్యం అని అర్థము. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సర్వవ్యాపకుడు అయినటువంటి ఆ దేవదేవుడు జగత్తు అంతటా వ్యాపించి నిరాకారుడై లింగస్వరూపంగా ఆవిర్భవించి ఈ సర్వలోకాలలో పూజలు అందుకొని అనుగ్రహిస్తాడు. శివపద మణిమాల ఆధారంగా షి అనగా శివుడని, వా అనగా రూపము అని అర్థము. అట్టి ఆ శివునికి మహాశివరాత్రి విశిష్ట పర్వదినములు అనగా కార్తీకమాసము, కార్తీక పౌర్ణమి, ఏకాదశి మరియు మాస శివరాత్రి వంటి విశిష్ట రోజులలో చేసే అర్చనాది కార్యక్రమములు విశేష ఫలితాలను ఇస్తాయి. ఆ మహాశివునికి అభిషేకం చేయు సమయంలో లింగాష్టకం కానీ శివపురాణం కానీ చదువుకుంటూ చేయడం లేదా వింటూ చేయడం వల్ల ఆ మహాదేవుని అనుగ్రహం పొందవచ్చు. శివునికి అభిషేకం శివాలయాల్లోనే కాకుండా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే కాంస్యలింగం, పంచలోహలింగం లేదా స్ఫటికలింగం కానీ తీసుకొని చేసుకోవచ్చు. ఇవేమీ అందుబాటులో లేకపోతే మట్టితో శివలింగం చక్కగా చేసుకొని మట్టి లింగానికే అభిషేకం చేసుకోవచ్చు. శివలింగం ఏ విధంగా తయారు చేయాలో సపరేట్ వీడియో చేశానండి. అది లింకు డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఆ మహాశివునికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయటం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం. ఆవు పాలతో అభిషేకం చేయటం వలన సర్వ సౌఖ్యములను పొందవచ్చు. ఆవు పెరుగుతో అభిషేకం చేయటం వలన బలము, ఆరోగ్యము, యశస్సు లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేయటం వలన సర్వప్రాప్తి కలుగుతుంది. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందవచ్చు. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యువును నశించవచ్చు. చెరుకు రసముతో అభిషేకం చేస్తే ధనవృద్ధి కలుగుతుంది. మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనము కలుగుతుంది. మారేడు బిల్వ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగుతుంది. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. కొబ్బరి నీటితో అభిషేకము చేసిన సకల సంపదలు కలుగును. రుద్రాక్ష జలము చేత అభిషేకం చేసిన సకల ఐశ్వర్యములు కలుగును. భస్మముచే అభిషేకించిన మహాపాపాలు నశించును. గంధోదకము చేత అభిషేకించిన సత్పృప్త ప్రాప్తి కలుగును. బంగారము చేత అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. ద్రాక్ష రసముతో అభిషేకం చేస్తే ప్రతి పనిలో విజయం పొందుతాము. నవరత్నోదకముతో అభిషేకము చేస్తే ధాన్యము, గృహ, గోవృద్ధి కలుగుతుంది. అన్నముతో అభిషేకము చేస్తే అధికార ప్రాప్తి, మోక్షము, దీర్ఘాయువు లభిస్తుంది మరియు మహా ఐశ్వర్యం కలుగుతుంది. ఈ విధంగా అనేక ద్రవ్యాలతో అభిషేకము చేయడం వలన వ్యాపారము, ఉద్యోగాలలో అభివృద్ధి పొందుతాము మరియు మనకున్న అష్టదారిద్ర్యాలు తొలగి సుఖ సంతోషాలతో ఉండవచ్చు.
ఈ సృష్టిలోని సకల ప్రాణులు, వృక్షాలు మొదలైనవన్నీ పరమేశ్వర స్వరూపమేనని, సకల ప్రాణులకు శుభం కలగాలని ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ అభిషేకం చేయాలి. నువ్విచ్చిన సంపదతోనే నిన్ను అర్జిస్తున్నాం అని స్వామికి కృతజ్ఞత చెప్పడమే ఈ అభిషేకంలో ఉన్న అంతరార్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.